డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క స్వగ్రామంలోనే ప్రభుత్వ పనుల నాణ్యతను అధికారులకు గాలికి వదిలేశారు. అధికారుల పర్యవేక్షణ కరువు కావడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మట్టి ఇసుకతో నిర్మాణం, అధికారుల పర్యవేక్షణ శూన్యం. ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని స్థానిక రామలింగేశ్వర స్వామి దేవాలయం సమీపంలో నిర్మిస్తున్న కాల్వ చెక్ డ్యాం సైడ్ వాల్ పనులు వివాదాస్పదంగా మారాయి. ఈ నిర్మాణంలో ఏటిలో దొరికే మట్టితో కూడిన గండ్రా ఇసుకను వాడుతూ నాణ్యతను తొంగలో తొక్కుతున్నారు. సిమెంట్ వాడకుండా నామమాత్రంగానే ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్వయంగా డిప్యూటీ సీఎం ఇలాకాలోనే పనుల పరిస్థితి ఇలా ఉంటే ఇక జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ ఉసుక ఎక్కడ పోయినసారి వాడింది కూడా ఇదే కదా మనం ఏది పోయినసారి వాడింది కూడా ఇదేనా? ఈ ఉసుక ఎట్లా వాడారు మీరు? అదే ఉసుక మరి ఆ ఉసుక అదంటే గోదావరి ఉసుక దానికి దీనికి చాలా మరి ఎట్లా మరి మీరు కాంట్రాక్టే కదా, మీరు గోదావరి ఎందుకు వాడరు? ఈ మట్టి ఉసుక ఎందుకు వాడుతున్నారు? మొత్తం ఇందులో ఇది మొత్తం మట్టేగా, ఇది మట్టేగా, అది మట్టి, ఇది ఇందులో లేదా మట్టి? ఇందులో మట్టి ఉందా లేదా? సరే నేను తీపిచ్చేస్తానండి, అదంతా తీపియటం కదా. పొద్దు నుంచి ఎన్ని పోసారు మీరు? పొద్దు నుంచి అసలు పోయలేదండి. అందులో ఉసుక కదా, ఇట్లా అందులో ఇప్పుడు ఉసుక లేదన్నారు. ఇది ఒకసారి చెప్పండి. ఇగో ఇది ఇప్పుడు వచ్చిన ఉసుకే, బయట నుంచి వచ్చిన ఉసుక ఇది. మార్నింగ్ నేను ఫోటోలు కూడా తీసేసాను. ఏమండి ముందు ఈ ఉసుక ఎక్కడ చెప్పండి, మీరు చూసి చెప్పండి. ఉసుక ఎక్కడ ఇది కాదు చెప్పండి. అది ఇదంతా మనం పోయేసారి నేను పోయేద్దంటే ఒక మాట చెప్తున్నాను. మళ్ళీ ఇది ఎత్తమంటే ఎత్తలేదేమో కానీ అనిపించేయండి. అసలైనా మా ఏట్లో ఉసుకుపోయేటమైంది. మీరు కాంట్రాక్ట్ కదా, కాంట్రాక్ట్ చేసుకున్నప్పుడు మా ఏట్లో ఉసుకు మీరు మాకు పోయేటమేంటి? అసలు అదంటే ఉప్పల మడకలో పోసిన ఉసుకు ఇదేగా, అప్పుడు గోడ కూలిపోయింది ఉసుకు ఇదేగా. మా గాడి అప్పుడు ఎన్ని 200-300 టిప్పుతో అవుతారు మా ఏట్లో ఉసుకు. నిన్న ఏంటిది ఇది ఎక్కడ ఉసుక? ఇది ఎక్కడదండి ఉసుక? దాకా వచ్చింది అయిపోయింది. పొద్దున్న 2-3-4 గంటలు వచ్చింది. మట్టే కాదా? మట్టే కాదా? అది ఇప్పుడు తోలింది బహుశా మట్టే.